అరే కొడుకుంటారా మరి ఇటు సంగతి అవును కాపాడుండ్రా. మా బాబు ఒకటే బతికింది చాలా అనుకున్నా సార్. అంటే ఒక వారం క్రితం ఒక ఇల్లు ఉండే ఇక్కడ. ఆ ఇల్లు మొన్న వచ్చిన వరదలకి మొత్తంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన అవశేషాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు వెనకాల. ఇంట్లో చెంచా ముట్టుకోలేక ఏమి ఉడక సార్, బట్టలతోనే పోయినాయి సార్. ఏమి ఎంత బర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, సొమ్ము పోయింది, ఒడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఏమి మిగలదు సార్ నాకు. ఎవరైనా పెడితే తింటున్నాం, లేకుంటే ఉపాసం పండు. పాపకు పెళ్లి చేద్దామని పెళ్లి పెట్టుకుంటే అన్ని సామాన్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. మా దాంట్లో బాగిస్తారు సామాన్లు. ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నాం అన్ని. ముందు ఫ్రిడ్జ్, కూలరు, బీరువా, రేకుల మంచాలు. బయటనే తిని బయటనే రేకుల కిందనే ఉంటున్నాం తప్ప ఇంట్లోకి అయితే రావాలంటే భయం అవుతుంది సార్. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు చచ్చిపోతామో అని అదే ఒకటే భయంగా. మాకు ప్రభుత్వం మాకు మాత్రం అన్ని తీర్లకు ఆపడకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మందు డబ్బాలు తీసుకొని తాగి ఖచ్చితంగా సావడం ఇది మాత్రం ఇదే జరిగిద్ది. అన్ని గురిపోయినాయి సార్, ఏం లేవు. వాళ్ళు నలుగురు లేకపోతే మేము అవుట్ జర్రైతీగా పోదు. గవర్నమెంట్ ఇల్లు కట్టించినాకనైనా కట్టిస్తుంది, కానీ మాకైతే వేరే కాడ ప్లేస్ చూపిస్తే అక్కడ కనీసానికి ఒక 5-10 మేము చదువుకొని ఆ రేకులు వేసుకొని అయినా మేము ఉంటాం సార్. కానీ మాకైతే ఇక్కడ వద్దు సార్.